ప్రతి ఒక్క భక్తుడు కూడా లక్ష్మీదేవి శుక్రుడి అనుగ్రహం కోసం శుక్రవారం చేయాల్సిన దానాలు, ఆ పూజా విధానాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. శుక్రవారం లక్ష్మీదేవికి మాత్రమే కాదు, శుక్రగ్రహం లేదా ఆ శుక్రదేవునికి సంబంధించినది కూడా పరిగణించబడుతుంది. శుక్రవారం రోజున భక్తితో, అంకిత భావంతో కొన్ని ప్రత్యేక పూజలు చేయడం ద్వారా జీవితంలో ఎల్లప్పుడూ కూడా ఆశీర్వాదం ఉంటుందని నమ్మాలి. ఆ శుక్రదేవుని అనుగ్రహంతో జీవితంలో ఎలాంటి లోటు కూడా ఉండదు. మన సనాతన హిందూ ధర్మంలో వారంలో ఒక్కొక్క రోజు ఒక్కొక్క దేవతకు అంకితం చేసి పూజిస్తూ ఉంటాం. శుక్రవారం లక్ష్మీదేవికి అంకితం చేయబడిన ఈ రోజున అమ్మవారిని పూజించిన భక్తులపై లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. అందుకనే లక్ష్మీదేవిని అనుగ్రహం కోసం ఉపవాసాన్ని ఉండాలి. సంపదలకు ఆదిదేవత అయిన లక్ష్మీదేవి ఆశీర్వాదం పొందిన వారి జీవితంలో ఎప్పుడూ కూడా సుఖ సంపదలకు లోటు ఉండదు. శుక్రవారం లక్ష్మీదేవికి మాత్రమే కాదు, శుక్రగ్రహం లేదా ఆ శుక్రదేవునికి కూడా సంబంధించినదిగా పరిగణించబడుతుంది. శుక్రుడు ఆనందం, అందం, శృంగారానికి కారకుడిగా కూడా పరిగణించబడతాడు. శుక్రవారం రోజున భక్తితో, అంకిత భావంతో కొన్ని ప్రత్యేక చర్యలు చేయడం ద్వారా జీవితంలో ఎల్లప్పుడూ కూడా ఆశీర్వాదం ఉంటుందని నమ్మాలి. శుక్రవారం ఉపవాసం లక్ష్మీదేవి శుక్రుని అనుగ్రహాన్ని పొందడానికి చాలా ప్రభావవంతమైన పరిహారం. ఈ రోజున భక్తులందరూ కూడా ఓం శుం శుక్రాయ నమః లేదా ఓం హిమకుంద మృణాలభం దైత్యానాం పరమం గురుం సర్వశాస్త్ర ప్రవక్తారం భార్గవం ప్రణమామ్యహం అనే ప్రత్యేక మంత్రాన్ని 108 సార్లు జపించాలి. ఇది ఇంటికి ఆనందం, శ్రేయస్సును కూడా తెస్తుంది. లక్ష్మీదేవి, శుక్రుడు ఎప్పుడూ మురికిలో నివసించరు. అందుకే వీరి ఆశీస్సులు పొందాలంటే మీ పరిసరాలన్నింటినీ కూడా పరిశుభ్రంగా ఉంచుకోవడంతో పాటు శుభ్రంగా, ప్రత్యేక శ్రద్ధగా వహించాలి. శుక్రవారం రోజున తెలుపు రంగుకు సంబంధించినది కనుక ఈ రోజున తెలుపు రంగు దుస్తులు ధరించి పూజను చేయాలి. ఈ రోజున ఉపవాసంతో పాటు శుక్రగ్రహానికి సంబంధించిన వస్తువులను కూడా పేదలకు దానం చేయడం ఎంతో మంచిది. శుక్రవారాల్లో బియ్యం, పాలు, పెరుగు, పిండి, పంచదార, మిఠాయి వంటి తెల్లని రంగుల వస్తువులను దానం చేయడం ఎంతో మేలు చేస్తుంది. శుక్రవారం రోజున చీమలకు, ఆవులకు ఆహారం తినిపించడం వలన ఆ శుక్రదేవుడి ఆశీర్వాదం కూడా మెండుగా లభిస్తుంది. విష్ణువు లేనిదే లక్ష్మీదేవిని పూజించడం అసంపూర్ణంగా పరిగణించబడుతుంది. అందుకే శుక్రవారం నాడు మహావిష్ణువును, లక్ష్మిని కలిసి పూజించాలి. ఇది సిరి సంపద, ధాన్యాలు, కీర్తిని కూడా ఇస్తుంది.